హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నేను మార్నింగ్ యాష్ గట్ జ్యూస్ చేద్దామని చూస్తున్నాను అనమాట. దాన్ని సీడ్స్ తీసేసి ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని జ్యూస్ చేసేసి ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ తాగుదామని ట్రై చేస్తున్నాము. ఇది ఒక్కటి మనకి ఆల్మోస్ట్ ఒక 3 days, ఇద్దరికి 3 days సరిపోతుంది. ఈ ఫస్ట్ డే నేను కొంచెం ఎక్కువ జ్యూస్ చేసేసిన, మేబీ 4 daysకి కూడా సరిపోతుంది కావచ్చు. సో నాకు ఒక 50 రూపీస్ పడింది ఈ బూడిద గుమ్మడికాయ. అండ్ 4 days ఇద్దరికి వచ్చేస్తుంది ఇది. ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కానీ ఇంత అక్కర్లేదు. ఇంకా వరుణ్కి జ్యూస్ ఇచ్చేసి మరి డ్రెస్కి కొంచెం కుట్లు పెట్టాల్సి ఉండే, సో మెషిన్ ఇంకా బయటికి తీసేసి దాన్ని కుట్లు పెట్టేసా అనమాట. ఈ లోపల బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసా. వరుణ్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఇదే మా ఇద్దరికి, 2 full eggs, ఒక వైట్, ఇద్దరికి చియా వాటర్ అండ్ సీడ్స్. వరుణ్కి బాక్స్ పెట్టేస్తున్నా, ఇది కుక్ అవ్వగానే బాక్స్ పెట్టేస్తాం. నేను హెయిర్కి ఏమంటారు దీన్ని, ఫ్రెంచ్ చేసుకున్నా. హెయిర్కి ఫ్రెంచ్ చేసుకున్నా. నా చిన్న పిల్లక ఇంకా రెడీ అయిపోదాం మనము. ఫస్ట్ ప్లమ్ వాళ్ళ విటమిన్ సి, నెక్స్ట్ ప్లమ్ వాళ్ళదే హైలోరానిక్ యాసిడ్. ప్లమ్ వాళ్ళదే 2-3 ఉన్నాయి. నేను ఇప్పుడు చూసుకుంటున్నా వీడియో తీస్తున్నప్పుడు. ప్లమ్ అంటుంటే లవ్ దే ప్రోడక్ట్స్. ఐమ్ యూజింగ్ డర్మాకో వాళ్ళ సన్ స్క్రీన్. I use 2 fingers. ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, ఒక్క 1 minute సింక్ అయిపోతుంది. ఫ్యాన్ వేస్తా, డిస్టర్బెన్స్ వచ్చినా కానీ కూర్చోలేకపోతున్నా. అది ఆరేలోపు అయిపోతుంది. పామ్స్ పౌడర్, నేను డైలీ మేకప్ వేసుకోను, ఓన్లీ స్కిన్ కేర్, పామ్స్ పౌడర్ అండ్ లిప్స్టిక్. దిస్ ఇస్ ద సేమ్ లిప్స్టిక్ జూడియోలో తీసుకున్నాం కదా. చూస్తున్నా ఏం పెట్టుకోవాలి అని. ఈ డ్రెస్ వస్తున్నాం కాబట్టి ఇది అనుకుంటున్నా. లేకపోతే చిన్న చుంటుంది. ఇది ఎప్పుడు పెట్టుకుంటా కాబట్టి
కుర్తీలు పెట్టుకుంటా ఈరోజు. సో నేను ఇక్కడ వేసుకున్న డ్రెస్ 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. ఇది మా అత్తయ్య తీసుకున్నారు. నేను వేసుకునే ఆల్మోస్ట్ ఎవ్రీ డ్రెస్ మా అత్తయ్య తీసుకుంటుంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 10-12 టాప్స్ అనేది తీసుకుంటుంది. సో ఇంకా నేను ఓన్లీ వెస్ట్రన్ వేర్ తీసుకుంటాను. పెళ్ళైనప్పటి నుంచి నేను వేసుకునే ఆల్మోస్ట్ చుడీదార్స్ మా అత్తయ్య తీసుకున్నవే. సో ఈ చుడీదార్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఈరోజు వాకింగ్ చేద్దామని వచ్చిన. సో 10K ఒకటేసారి ఎందుకు డివైడ్ చేసుకుందామని వచ్చిన. అంతే, వర్షం, ప్రకృతికి కూడా ఇష్టం లేదు నేను వాకింగ్ చేయడం. ఇందుకే గైస్ నేను ఎక్కువ వాకింగ్ చేయను, ప్రజలను కాపాడాలని అంతే. అట్లా చాలా వర్షం పడుతుందని ఇంకా పైకి వచ్చేసి నా సీట్లో కూర్చున్నానో లేదు, వర్షం ఆగిపోయింది. వెదర్ అంతా నార్మల్ అయిపోయింది. చెప్పిన కదా, ఇట్లా ఒకట్లా కష్టపడి ఒక 7000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసిన. సో ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నా డే ఇట్లా ఉండే. మీ డే ఎట్లా ఉందో నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. You guys are watching. Hope you guys like this video. Please subscribe to my channel for more such videos. Bye.